హలో అండి, ఇవాళ నేను టమాటా చారు బంగాళదుంప ఫ్రై చేస్తున్నా. ఎలా చేయాలో చూపిస్తా. 5 టమాటాలు తీసుకున్నా, కొంచెం చింతపండు, ఎల్లిపాయలు, మిరియాలు, కొన్ని ధనియాలండి, జీలకర్ర, కరివేపాకండి, కొంచెం పసుపు కూడా వేసుకున్నాం. ఇప్పుడు వాటర్ పోసి ఉడకబెట్టుకుందాం. ఎండుమిర్చి కూడా వేయాలండి. ఎండుమిర్చి అండి, ఇంకొన్ని వాటర్ పోసేసి ఇప్పుడు స్టవ్ మీద మరగబెట్టుకుందాం. ఇదంతా టమాటాలు అన్నీ ఇలా ఉడికిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. టమాటాలు, కరివేపాకు అన్నీ ఇలా మరిగినాయండి. ఇది చల్లారాక పిసుక్కుందాం. ఈలోపు టమాటా చారులోకి బంగాళదుంప ఫ్రై కోసం బంగాళదుంపలు కోసుకుందాం. బంగాళదుంపలు పొట్టు తీసుకున్నాం కదండి, ఇప్పుడు సన్నగా కోసుకుందాం. రసం బంగాళదుంప ఫ్రై అండి. రసం అయితే జలుబు చేసిన, కడుపులో బాగోపోయినా చిన్నపిల్లలకి చేసి పెడితే చాలా మంచిగా ఉంటుందండి. మిరియాలు అన్నీ వేస్తాం కాబట్టి జలుబు ఉన్న నోటికి బాగా రుచిగా ఉంటుందండి. టమాటాలు ఇలా చేతితో మెదుపుకోవాలండి మెత్తగా. ఇలా బాగా మెత్తగా మెదుపుకోవాలండి. మెదుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి వచ్చి పిప్పి తీసేసుకోవాలి. ఈ పిప్పి అంతా తీసేసుకొని పులుపు చూసుకొని వాటర్ పోసుకున్నాం. ఇప్పుడు వాటర్ పోసుకున్నామండి. 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నాం, కొత్తిమీర వేసుకున్నామండి, కొంచెం లైట్గా కారం అండి, కొంచెం ఉప్పు వేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ముట్టించేసుకున్నాం. 2 పొంగులు రావాలి మరగబెట్టుకుంటే. ఇటువైపు ఏమో బంగాళదుంప ఫ్రైకి కళాయి పెట్టేసుకున్నాను. బంగాళదుంపకి నూనె పోసుకుందామండి. ఒక 4-5 స్పూన్లు పోసుకోవాలండి. బంగాళదుంప ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. తాలింపులు వేసుకుందామండి. వేగింది కదా, కరివేపాకు, బంగాళదుంప, ఉల్లిపాయలు వేసేసుకున్నాం. కొంచెం పసుపు వేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్నాం. బంగాళదుంప ఫ్రై కలపాలంటే ఇలాంటి గంటలు కావాలండి, ఎందుకంటే బాగా అడుగు పట్టేసిద్ది కదా. ఒకవైపు బంగాళదుంప ఫ్రై, ఇంకోవైపు రసం 2 మరిగిపోతున్నాయండి. అది 2 అయిపోయింది. బాగా ఫ్రై అవ్వాలి. దగ్గర ఒక 10 నిమిషాల పైన పట్టిద్దండి. బంగాళదుంపలకు కొంచెం ఉప్పు వేసుకుందామండి. 5 నిమిషాలు వేగినాయి, అందుకే ఉప్పు వేసేసాను. ఇటు పక్క రసం కూడా మరుగుతుందండి. ఇటు చూసి ఫ్రై అవుతున్నాయండి. ఇటు పక్క రసం కూడా మరుగుతుంది. రసం బంగాళదుంప కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ చూడండి, షార్ట్ వీడియోస్, ఫుల్ వీడియోస్ చూసి లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. రసం ఇలా మరిగింది కదండి, ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాం. రసం గురించి నూనె పోసుకున్నానండి. కొంచెం వేడి కూడా అయింది. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి అండి, కొంచెం కరివేపాకు. తాలింపు వేగిందండి. ఇప్పుడు చారులో పోసుకున్నాం. తాలింపు వేసుకున్నాం కదండి, దీంట్లో కూడా కొంచెం రసం పోసి మా టమాటా రసం రెడీ. బంగాళదుంపలు వేగినాయి కదండి, కొంచెం కారం వేసుకున్నాం. 1 స్పూన్ దాకా కారం వేసుకున్నానండి. బాగా కలపాలండి. బాగా క్రిస్పీ లాగా ఫ్రై అయ్యాయండి. ఇది అన్నంలో కలుపుకున్న సూపర్ ఉంటుంది టేస్ట్. మా బంగాళదుంప ఫ్రై రెడీ అండి. స్టవ్ ఆఫ్ వేసుకున్నాం. చూసారండి, వేడి రసం బంగాళదుంప ఫ్రై అండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.